NH9 న్యూస్కి స్వాగతం. మార్చి 6న జరగబోతున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 18వ వార్డు అభ్యర్థిగా వడ్డెబోయిన నరసరావు గారు రంగంలో దిగుతున్నారు. గెలిపే లక్ష్యంగా బరిలో దిగుతున్న వడ్డెబోయిన నరసరావు గారు ప్రస్తుతం NH9 స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. డివిజన్లో మొన్నటిదాకా మీరు మీ శ్రీమతి 3 సార్లు గెలుపొందడం జరిగింది. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఈ ఖమ్మం పట్టణంలోనే ఏ వార్డులో లేనటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం సార్. దాంతోపాటు ప్రజలకు కావాల్సిన ఒక మౌలిక వసతులు ఏవైతున్నాయో ఆ మౌలిక వసతుల్ని మొత్తం ఏర్పాటు చేశాము. అందులో ముఖ్యంగా ఈ ఖమ్మం నగరంలో మొట్టమొదటిగా మెర్క్యూరీ లైట్ పెట్టింది 18వ వార్డులోనే, గత మున్సిపాలిటీలో. అదే ప్రకారంగా గతంలో ఈ యొక్క ప్రజలు, ఖమ్మం ప్రజలు ఎక్కడన్నా కొద్దిసేపు సేద తీరుతామని చెప్పేసి కూడా ఎక్కడ కూడా ఒక పార్క్ కూడా లేకుండా ఉండే. బస్టాండ్కి ఎదురుగా గతంలో ఒకటి మున్సిపల్ పార్క్ ఉండే. దాంట్లో టీటీడీ కట్టిన తర్వాత ఈ ప్రజలకి ఎక్కడ కూడా కొద్దిసేపు సేద తీరేటువంటి ఒక అవకాశం కూడా లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా వార్డులో ఉన్నటువంటి మున్సిపల్ కమ్యూనిటీ ప్లేస్లో ఒక మంచి గాంధీ పార్క్ అని చెప్పేసి ఒక పార్క్ కూడా మొత్తం తయారు చేయించాను. నాటి నుండి నేటి వరకు సుమారుగా డైలీ 200 మంది 300 మంది ఉన్నటువంటి ఒక సీనియర్ సిటిజన్స్ ప్రజలు వచ్చి కొద్దిసేపు సేద తిరుగుతూ ఉంటారు. అదే ప్రకారంగా ఈ ఖమ్మం జిల్లా మొత్తం మీద హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్లస్ సబ్ పోస్ట్ ఆఫీస్ ఏదైతున్నాయో ఆ రెండు మాత్రం పర్మనెంట్ బిల్డింగ్స్ మా ఏరియాలో ఉన్నటువంటి ఒక ప్రజలందరికీ పోస్ట్ ఆఫీస్ కావాలని చెప్పేసి అని ఆనాడు టీడీపీ గవర్నమెంట్లో జన్మభూమి పథకం కింద చెరుగురు కృష్ణమూర్తి గారు 30,000 రూపాయలు డొనేట్ చేస్తే మిగతా గవర్నమెంట్ 71,000 రూపాయలు చేస్తే 1,01,000 రూపాయలతోటి రిఖాబాద్ సెంటర్లో పర్మనెంట్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ కట్టించాను. దానివల్ల సుమారుగా ఈరోజు అక్కడ ఒక 4 నుంచి 5,000 మంది ఖాతాదారులకి సౌలభ్యంగా ఉన్నది. సుమారుగా 400 నుంచి 500 మంది సుమారుగా ఏజెంట్ కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారికి ఒక వృత్తి కూడా దొరికింది వాళ్ళకి. అదే ప్రకారంగా ఇంకా ముఖ్యంగా మా ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచినీటి సౌకర్యం కావాలని చెప్పేసి అని గాంధీ పార్క్లోనే సుమారుగా ₹1 కోటి రూపాయలతో ఒక వాటర్ ట్యాంక్ మొత్తం కూడా కట్టడం కూడా జరిగింది యాక్చువల్గా. సో ఈ ఖమ్మం టౌన్ గట్ట చూసుకున్నట్టయితే ఇటు గాంధీ పార్క్ కానివ్వండి, అదే ప్రకారంగా ఒక లైబ్రరీ అందరికీ తెలుసు. ఒక పేలింగ్ గ్రౌండ్లో మాత్రమే ఒక జిల్లా లైబ్రరీ ఉంది, మిగతా ఎక్కడ కూడా లైబ్రరీ లేదు. 96 సంవత్సరంలో మున్సిపాలిటీ ద్వారా మున్సిపల్ లైబ్రరీ కూడా ఫస్ట్ మొట్టమొదటి ఖమ్మంలో అరేంజ్ చేసినట్టు ఒక గంట కూడా మాకే దక్కింది. సో ఈరోజు డివిజన్ కోసం గట్ట వచ్చినట్టయితే అంటే గతంలో వార్డుగా ఏదైతే ఉన్నదో ఒక గాంధీ పార్క్, ఒక మున్సిపల్ లైబ్రరీ, ఒక వాటర్ ట్యాంక్, సబ్ పోస్ట్ ఆఫీస్, అదే ప్రకారంగా ₹1 కోటి రూపాయలతోటి సూర్యపల్లి చిరంజీవి గారి పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ కూడా మొత్తం కట్టించాం. దాని విలువ కూడా సుమారుగా ₹1 కోటి రూపాయలు. మా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అతి తక్కువ ఫీజుతో కూడా దాన్ని మొత్తం అరేంజ్ చేసినాం. దాన్ని కూడా సుమారుగా ఇంకొన్ని వసతులు అరేంజ్ చేయాల్సిన ఒక అవసరం కూడా ఉన్నది. ఇటీవల దాన్ని కొంచెం కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే సుమారుగా దానికి 14 లక్షల రూపాయలు కూడా దానికి నిధులు మంజూరు చేశారు. అది ఒక టెండర్స్ కూడా అయిపోయినాయని చెప్పి తెలిసిందండి. త్వరలో ఆ వర్క్ కూడా ప్రారంభమవుతుంది. అంటే ఒక మేజర్ గ్రామ పంచాయతీలో కావాల్సిన ఒక సదుపాయాల్ని ఒక వార్డు ప్రకారంగా మొత్తం చేసి ఉంచాం దాంట్లో. బట్ అట్ ది సేమ్ టైంలో అన్ని సీసీ రోడ్లు 100% సీసీ రోడ్లు, 100% డ్రింకింగ్ వాటర్ లైన్స్, 100% డ్రింకింగ్ వాటర్ లైన్స్. అదే ప్రకారంగా ముఖ్యంగా అందరినీ వేధిస్తున్న సమస్య ఏంటని చెప్పేసి అంటే శానిటేషన్ సిస్టమ్. దీన్ని 2000 సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మొట్టమొదటిసారిగా ఈ ఖమ్మం జిల్లాలో ఈ ఖమ్మం పట్టణంలో మొట్టమొదటిగా 18వ వార్డులోనే పెట్టున్నాం. అది ఏ విధంగా పెట్టున్నాం అని చెప్పేసి అంటే అప్పుడు ఈ డస్ట్బిన్స్ లేవు. వాస్తవంగా మున్సిపాలిటీ ట్రాక్టర్ ఏదైతే ఉందో మున్సిపల్ ట్రాక్టర్ మీద వచ్చిన సిబ్బందినే ప్రతి ఒక్క సెంటర్లో కూడల్లో మొత్తం పెట్టేసి అమ్మగారు చెత్తబండి వచ్చింది, అమ్మగారు చెత్తబండి వచ్చింది అని చెప్పేసి అని అంటే వాళ్ళే చెత్త తీసుకొచ్చేసి ఇస్తే తీసుకొచ్చేసి మొత్తం బండ్లు వేసే విధంగా ఒక అవేర్నెస్ తీసుకొచ్చినాం. తద్వారా ఆనాడు జాయింట్ కలెక్టర్గా ఉండే నదీం మహమ్మద్ గారు అని చెప్పేసి వేరే 38వ వార్డులో ఒక మీటింగ్ అయితే 18వ వార్డుని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో నాటి నుండి నేటి వరకు ఇవాళ ఏదో ఒకటి ఇంతే అని చెప్పినట్టు టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అది మొత్తం పాకిపోయింది. అది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదే ప్రకారంగా ట్రీ గార్డ్స్ ఇంతకుముందు ఇక్కడ చెట్లు గడ్డ మొత్తం నాటితే ఏం చేసేది అని చెప్పేసి చుట్టూ ఇటుక పిల్లలు పెట్టి మొత్తం కట్టించేసింది, ఇటుకలు పెట్టి చేసి ఒక ఐరన్ ట్రీ గార్డ్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఖమ్మం టౌన్ ఉన్నటువంటి ఐరన్ షాప్స్ ఏవైతున్నాయో నాకు నుండి ఒక సన్నిహిత సంబంధాలతోటి ఈ ఖమ్మం పట్టణంలో మొట్టమొదటిసారిగా చెట్టు నాటే కార్యక్రమం ప్లస్ ఐరన్ ట్రీ గార్డ్స్ మొత్తం పెట్టడమే కాకుండా ప్రతి చెట్టుకి ఒక హోర్డింగ్ పెట్టున్నాం. చెట్లు పెంచడం వల్ల వచ్చేది మనకు ఒక ఉపయోగం అనేది, పర్యావరణాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు, కాలుష్యాన్ని మనం ఏ విధంగా నివారించవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్క చెట్టు కూడా మొత్తం ఒక హోర్డింగ్ మొత్తం పెట్టున్నాం. పెడితే ఆనాడు కలెక్టర్, జిల్లా కలెక్టర్ అరవింద్ కుమార్ గారు ఉండే. ఆ అరవింద్ కుమార్ గారిని పిలిపించి ఆ కార్యక్రమం మొత్తం చేయించున్నాను. దాని తర్వాత గ్రీనరీ కోసం అని చెప్పేసి అదే గాంధీ పార్క్ చుట్టూ 1,50,000 రూపాయలతోటి కలెక్టర్ గిరిధర్ గారి ద్వారా శాంక్షన్ చేయించి గాంధీ పార్క్ చుట్టూ మొత్తం గ్రీనరీ ఫెన్సింగ్ మొత్తం వేయించాం.
యాక్చువల్గా. సో అటువంటి కార్యక్రమాల ద్వారా మాకు ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు తెచ్చుకున్నాం. ఇలాంటివన్నీ చేయబట్టి మీకు స్థానికంగా అభిమానులు అంటే పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారని తెలిసింది. దాని గురించి మీరేమంటారు? సార్ ఎక్కడైనా సరే సార్ ప్రజల్లో ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వారికి అర్ధరాత్రి అందుబాటులో గట్ట ఉంటే తప్పనిసరిగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అనడానికి మేమే నిదర్శనం. దానికి కారణం ఏమిటి అని చెప్పేస్తానంటే 1995లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచున్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది 2000 సంవత్సరంలో. అది లేడీ రిజర్వేషన్ కార్డుతోటి నా శ్రీమతిని ఇందిరాలక్ష్మిగా నిలబెట్టడం జరిగింది. పని చేస్తే గుర్తుపెట్టుకుంటారని నిదర్శనం ఏంటని చెప్పేసారంటే ఆనాడు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు మొత్తం మీద హైయెస్ట్ మెజార్టీతో నా శ్రీమతిని గెలిపించారు ఆ రోజు. సో వాళ్ళు ఏ విధంగా అయితే నమ్మకాలు పెట్టున్నారో ఆ నమ్మకాన్ని తగినట్టుగా మేము పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజు వరకు. స్థానికంగా ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళ మీద టీఆర్ఎస్ కుర్చీ ఖర్చు పేస్తుందనేసి ఒక టీఆర్ఎస్ లో చేరాలి అని మీ మీద ఒత్తిడి జరిపినట్టుగా ఆరోపణ ఉంది. సరే, జనరల్గా ప్రజలలో కొంచెం ఎవరికైతే ప్రజాభిమానం ఉండదో ఆ నాయకులను తీసుకొని వాళ్ళు కొంచెం పోటీ చేసిన ఆలోచన మాత్రం వాస్తవమే. సరే, ఆ సందర్భంగా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ నాకు ఊహ తెలిసిన గురించి సుమారుగా 34 సంవత్సరాల నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. కాలేజీ లైఫ్లో నేను ఎన్ఎస్సీలో పనిచేశాను, తర్వాత యూత్ కాంగ్రెస్లో పనిచేశాను, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. సో అది కొంచెం టోటల్గా మొత్తం మైండ్ సెట్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి వచ్చిన ఒక ఆఫర్స్ని కూడా మనం తిరస్కరించడం జరిగింది. అదే ప్రకారం నిజంగా పార్టీ మారే ఉద్దేశం గట్రా ఉన్న గతంలో 1994 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు టీడీపీ ప్రభుత్వ అధికారంలో ఉంది. నేను ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత 1996-97 సంవత్సరంలో కూడా టీడీపీలో చేరమని చెప్పేసి ఆ రోజు కూడా అవకాశం వచ్చింది. టౌన్ ప్లాన్ ఇస్తామని చెప్పిస్తున్నారు. బట్ ఒక మైండ్ సెట్ అనేది ఒక కమిట్మెంట్ ఉన్నాను కాబట్టి అదే ప్రకారంగా ఉన్నాను. నాకంటూ కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు నాకు అది ఏమిటి అని చెప్పేసానంటే మా ముందు ఏదైతే అనుకుంటారో ఈయనకు కూడా అదే అనుకోవాలని ఒక కాన్సెప్ట్ నేను పనిచేస్తూ ఉంటాను. దురదృష్టవశాత్తు ఇలా రాజకీయాలు ఏ విధంగా అయిపోయినాయి అని చెప్పేసానంటే ఉదయం పూట ఒక పార్టీ, మధ్యాహ్నం పూట ఒక పార్టీ, నైట్ ఒక పార్టీ, టికెట్ రాకపోతే తెల్లారి ఉదయం పూట ఒక పార్టీ. సో ఇటువంటి పరిస్థితులలో జనం అసహించుకునే ఒక రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. వాటికి దూరంగా ఉండాలనే ఒక ఆలోచనతోటే మనం స్టెబిలిటీగా నిలబడి ఉన్నాం. ఈ ఎన్నికల్లో స్థానిక సమస్యలు మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఎలా ఉంటున్నాయి? సార్, ఎంత చేసినా కూడా ప్రజలు ఇంకా ఏదో కోరుకుంటూనే ఉంటారు. వాటి కోసం కూడా ఈరోజే ఒక 10 పాయింట్లు మొత్తం తయారు చేస్తున్నాం. అది ఏమిటి అని చెప్పేసానంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి మా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సేవ ఆఫీస్కో లేకపోతే మున్సిపాలిటీ ఆఫీస్కో పోయి కరెంటు బిల్లులు కానివ్వండి, ఇంటి పనులు కానివ్వండి, పంపు బిల్లు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా డివిజన్లోనే ఒక సెంటర్ పెట్టాలని చెప్పేసిన ఆలోచన. దానికి గాంధీ పార్కులోనే ఒక సభ్యుడికి ఒక రూమ్ మొత్తం కట్టించేసి అక్కడే చెల్లించే విధంగా కొంచెం ఒక ఏర్పాటు చేయాలనిపిస్తున్న ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను. అదే ప్రకారంగా గాంధీ పార్కులో సుమారుగా ₹1 కోటి ఒక వాటర్ ట్యాంక్ కట్టించాం. ఆ వాటర్ ట్యాంక్ ద్వారా ప్రతిరోజు కూడా మా డివిజన్లో అందరికీ మంచినీరు అందించాలని చెప్పేసి కూడా ఒక దృఢ సంకల్పం పెట్టుకున్నాం. అది తప్పనిసరిగా నెరవేరుస్తాం. అదే ప్రకారంగా ముఖ్యంగా మహిళలకు ఒక రక్షణ గురించి డివిజన్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక రక్షణ కోసం చట్ట పరిధిలో లోబడి ఒక బృందాన్ని అంటే చట్ట పరిధిలో నిలబడి పోలీస్ ద్వారానే ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన కూడా ఒకటి ఉన్నది. దానికి కూడా మొత్తం చూస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా ముఖ్యంగా మా ప్రాంతం కొంచెం ఎస్సీలు బీసీతో నిండిన ప్రాంతం, ఎక్కువ శాతం బీసీలు. మా ఏరియాలో ఉన్న అందరు వాళ్ళు కూడా చాలామంది నిరుపేదలు, రోజు కూలివారి మీద పనిచేసుకునే వాళ్ళు, షాపులలో పనిచేసుకునే వాళ్ళు. వాళ్ళందరి కోసం చెప్పేసి గాంధీ పార్కు చుట్టూ ఒక మినీ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల్సిన ఆలోచన. తద్వారా అందరికీ తక్కువ రెండుతోటి ఒక చోట స్థిరంగా నిలబడి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఒక ఆలోచన. అదే ప్రకారంగా నిరుద్యోగులైనటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కొంచెం కల్పించాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా చేస్తాం. గతంలో కూడా చాలా మందికి లోన్లు ఇప్పించినాం. సరే, గతానికంటే ఇప్పుడు కొంచెం పరిస్థితి కొంచెం భిన్నంగా మారినాయి కాబట్టి ఆనాడు 20,000 ₹10,000 లోన్ ఇప్పిస్తే ఎక్కువగా ఉండేది. ఈరోజు అది కాస్త కొంచెం 1,00,000, 1,50,000, 2 లక్షలకి వెళ్ళిపోయింది. అవకాశం అంతవరకు నిరుద్యోగులకి లోన్స్ కూడా ఇప్పడానికి ప్రయత్నం చేస్తాం. నిధుల విషయంలో ఎలా ఉండబోతుంది? నిధుల మంజూరు విషయంలో సార్ ఒక సామెత ఉన్నది సార్, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని చెప్పిస్తున్నట్టు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా నిధులు తెచ్చుకోవడానికి నా వరకైతే ఎటువంటి నాకు అభ్యంతరం లేదు. దానికి కారణం ఏంటని చెప్పేస్తానంటే 1995లో నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
2000 నుంచి 2005 వరకు, మళ్ళీ మొదటిసారి నా మిసెస్ మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా 2004 సంవత్సరం వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉంది. అంటే సుమారుగా 9 సంవత్సరాల పాటు టీడీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వ అధికారుల యొక్క సహాయ సహకారాలతోటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక మెర్కులేట్ కానివ్వండి, మున్సిపల్ లైబ్రరీ కానివ్వండి, గాంధీ పార్క్ కానివ్వండి, రికాపత్ర పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, ఇవన్నీ ఆ పీరియడ్లోనే సాధించాను. ఇవన్నీ 2004 నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చింది. వచ్చినప్పుడు ₹1 కోటి గాంధీ పార్కులో నేను వాటర్ ట్యాంకు శాంక్షన్ చేయించాను. సుమారు 80 లక్షల రూపాయలతోటి సూర్యపల్లి చిరంజీవి గారి పేరు మీ విజన్ అనేది ఎలా ఉండబోతుంది? ఈ లైబ్రరీ, వాటర్ పైప్ లైన్, ఈ చెత్త అనేది విజన్ అంటే మీకు అభివృద్ధి చేయడానికి మీరు తీసుకునే ప్రణాళికలు ఎలా ఉంది? సరే, గతంలోనే నాకు ఒక కాన్సెప్ట్ ఉంది వీటి మీద. నాకు అది ఏమిటి అని చెప్పేస్తానంటే, నేను స్థానికంగా చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినాను. ప్రజలు ఏమనుకుంటున్నారు అందుకే నాకు కొంత అవగాహన ఉంది. ప్రజల యొక్క అభిష్టం మేరకు పనిచేయాలని చెప్పేసిన ఒక తపనతోటే ఈ ఖమ్మం పట్టణంలో మొట్టమొదటిసారిగా మెర్కులైట్లు పెట్టినా, లేకపోతే పార్కు పెట్టినా, లేకపోతేనేమో మున్సిపల్ లైబ్రరీ పెట్టినా. ఇవాళ మున్సిపల్ లైబ్రరీ విషయంలో నేను చాలా గర్వపడతాను. దానికి ఉదాహరణ ఏంటి చెప్పేస్తానంటే, జస్ట్ ఒక 10 days బ్యాక్ నేను గాంధీ పార్క్లో ఒక మున్సిపల్ లైబ్రరీకి వెళ్ళినాను. ఒక హ్యాండీక్యాప్ అతను మధ్యాహ్నం పూట వచ్చేసి ఆర్ఆర్బి బుక్లో ఉన్నటువంటి మొత్తం రాసుకుంటాడు. అక్కడ బుక్స్ ఓన్లీ నేను లైబ్రరీ పెట్టింది ఓన్లీ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్సే కాదు, కంప్యూటర్ సక్సెస్ బుక్స్, జనరల్ నాలెడ్జ్ బుక్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ బుక్స్, అటువంటి మొత్తం తెప్పిస్తున్నాను అక్కడ మొత్తం నేను. దానివల్ల ఏంటంటే తెప్పిస్తానంటే ఆ బుక్స్ కొంచెం కాస్ట్లీ బుక్స్ కూడా ఉంటాయి. కొన్ని చేతగాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మొత్తం రాసుకొని వాళ్ళు నోట్స్ రాసుకొని మొత్తం వెళ్ళిపోతూ ఉంటారు. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజుకి. ఒక 10 days బ్యాక్ నేను గాంధీ పార్క్ వెళ్తే నేను అంటే మనకు కావాల్సిన చెప్పేసి ప్రజల యొక్క ఏదైతే కోరుకుంటా ఉన్నారో వాళ్ళ అభిష్టం మేరకు పనిచేసిన అవసరం కూడా మన మీద ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా నాకున్న విజన్ ఏదైతే ఉన్నదో వాళ్ళ విజన్కి దగ్గరగా నా విజన్కి తీసుకుపోవాలని చెప్పేసి. చివరిగా 18వ వార్డు ప్రజలకి మీరు చెప్పబోయారు. దురదృష్టవశాత్తు రాజకీయాలలో ఆర్థిక రాజకీయాలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రజలతోటి సంబంధం లేని వాళ్ళు, ప్రజా సమస్యల బట్టి అవగాహన లేని వాళ్ళు, ఖమ్మం టౌన్ లేకపోతే వాటి యొక్క హద్దులు తెలియని వాళ్ళు, డివిజన్ ఎక్కడుందో తెలియని వాళ్ళు రాజకీయాలకు రావటం వల్ల రాజకీయ వ్యవస్థ మొత్తంలో భ్రష్టు పట్టిపోయింది. వాస్తవంగా కేవలం వ్యాపారమే, రాజకీయాల్లో కూడా ఇలా వ్యాపారమే పెట్టుబడిలాగా అయిపోయింది. వాటి నుంచి ప్రజలు దూరంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే ప్రజల కోసం కష్టించి పనిచేస్తారో వీళ్ళు పిలిచినా అతను అందుబాటులో ఉంటాడు, అతను పిలిచినా వీళ్ళు అందుబాటులో ఉండాలి. అటువంటిది కాకుండా కేవలం డబ్బే, ఓట్ల కోసం డబ్బే గట్ట అనుకుంటే తెల్లారి నుంచి మొహం చూపించే పరిస్థితి రాదు. ఓడిపోయినా మొహం చూపించరు, గెలిచినా మొహం చూపించరు. కాబట్టి ఓటుకి నోటు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఓటుకి అభివృద్ధి అనే ఒక కాన్సెప్ట్ మీద ఓట్లు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు ఒక ఆలోచన. కాబట్టి 18 డివిజన్ ప్రజలే కాదు, ఖమ్మం పట్టిన ప్రజలు కూడా ఓటుకి నోటు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో వారిని తప్పనిసరిగా గెలిపించాలని చెప్పేసి మీ ద్వారా NH9 ద్వారా నేను ప్రజలను కోరుకుంటా ఉన్నాను. ఇది ఇవాల్టి కార్పొరేషన్ ఎన్నికల స్పెషల్ చిట్ చాట్ విత్ మరో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.